ఫ్రెండ్స్, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎందుకు అంత పెద్ద నామాలు పెట్టి కన్నులను కప్పేస్తారో తెలుసా? ప్రస్తుతం మీరు తిరుమలకు వెళ్తే స్వామివారి కన్నులు నామాలతో పూర్తిగా కప్పబడి ఉంటాయి. కానీ మొదట్లో స్వామివారి నామం అంత పెద్దగా ఉండేది కాదు. ఆయన తన కరుణామయ నేత్రాలతో భక్తులను ప్రత్యక్షంగా దీవించేవారు. కానీ అప్పట్లో తిరుమల ఆలయంలో కొందరు అధికారులు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులకే స్వామివారి కోపాన్ని కారణంగా చూపుతూ కఠినంగా శిక్షించేవారు. దీనివల్ల స్వామివారి ఆగ్రహం చాలా భయంకరంగా ఉంటుందని భక్తుల్లో భయం ఏర్పడింది. దాంతో స్వామివారి సన్నిధిలోకి వెళ్ళడానికి భక్తులు చాలా భయపడేవారు. దీన్ని చూసిన అర్చక బృందం భక్తులపై స్వామివారి కోపాన్ని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. దీంతో వారు స్వామివారి నామంలో కర్పూరాన్ని కలిపి ఆ నామాన్ని వెడల్పుగా పెట్టడం ప్రారంభించారు. దీనివల్ల స్వామివారి కళ్ళు నామం ద్వారా పూర్తిగా కనిపించకుండా మూసేశారు. అయితే స్వామివారి నేత్రాలు పూర్తిగా కప్పడం వల్ల ఆయన కృపా దృష్టి దూరం అవుతుందని భావించి ప్రతి వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం స్వామివారిని తలనామం లేకుండా దర్శించే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు. దీన్ని నిజరూప దర్శనం అంటారు. ఆ రోజు స్వామివారి ఆభరణాలు, అలంకరణలు తీసివేసి అప్పుడు స్వామివారి కన్నులతో సహా పూర్తిగా స్వామివారి శరీరాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకే శుక్రవారం రోజున తిరుమలలో స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడం అనేది ఎంతో పవిత్రమైన, అరుదైన అనుభూతిగా భక్తులు భావిస్తారు.